అందరికీ నమస్కారం అండి. అవుననుషాకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటి అంటే 7th మంత్ యాక్టివిటీస్కి సంబంధించిన వీడియో అనమాట. 7th మంత్లో కొన్ని క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వర్క్ ఎడ్యుకేషనల్కి సంబంధించింది, అంటే పిల్లలకి రేపొద్దున నేర్పడానికి వీలుగా నేర్పుదాము అని నేను అనుకున్నవి ఇప్పుడే నేను చేసుకుని పెడితే ఈ ప్రెగ్నెన్సీలో నేను యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది, పిల్లలకి రేపొద్దున్న ఇది చూపించి నేర్పడానికి కూడా ఉంటుంది అని చెప్పి చేశాను. ఈ జ్యువెలరీ చూసారా, ఈ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ సెట్ కానీ ఇది హ్యాండ్మేడ్ ఇండియన్ జ్యువెలరీ అనమాట. నేను ఇవి senseofself.co అనే ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. ఈ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి నా కూపన్ కోడ్ ANUSHAY15 అనే కూపన్ కోడ్ కనుక వాడితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. నేను ఈ వెబ్సైట్ వాటి గురించి మొత్తం అంతా డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకసారి వెళ్ళి చూసి మీకు కనుక ఇందులో డిజైన్స్ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ కూడా వచ్చాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొనాలనిపించినప్పుడు మాత్రం ANUSHAY15 డిస్కౌంట్ ఈ కూపన్ కోడ్ వాడితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది, మర్చిపోకండి. ఇందుకే ఇప్పుడు వీడియో ఏంటి అంటే క్రాఫ్ట్ వర్క్ గురించి అని చెప్పాను, 7th మంత్ యాక్టివిటీ అని చెప్పాను. ఇది ఏంటంటే నేను మెడిసిన్స్ తీసుకుంటున్నాను, మీకు కూడా తెలుసు కదా. ఇవి అట్ట ముక్కలు, ఇవి అంటే మెడిసిన్స్ వచ్చే అట్టపెట్టలు ఉంటాయి కదా, బోల్డ్ కుప్పలు దెప్పలుగా ఉన్నాయి. ఎన్ని పాడేస్తాను, ఎన్ని పాడేను. అలాగే ఇవి కొన్ని పాడేసినప్పుడు ఇవి ఏంటంటే ఇది చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా కూడా ఉంది, హ్యాండీగా కూడా ఉంది కదా. ఇప్పుడు మనం చిన్న హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఇప్పుడు ఇలా పిల్లల చేత ఏదైనా రాయిపించడానికి కానీ ఏదైనా చూపించడానికి కానీ చేయించడానికి కానీ కొంచెం బాగుంటుందని అనిపించి ఇప్పుడు ఏంటంటే ఇదేమో చిన్నగా ఉంది. ఇప్పుడు దీని మీద ఏం నేర్పించాలి, ఏం చేయించాలంటే ఒకవేళ అక్షరాలు నేర్పాలి అనుకుంటే ఇలాంటివి 26 కావాలి, నెంబర్స్ నేర్పాలి అనుకుంటే ఇలాంటివి 2 వెంపులు ఉన్నాయంటే కానీ 10 కావాలి. నాకు ఇక్కడ 2 ఉన్నాయి. అందుకోసం నేను ఏం చేశానంటే ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఇవి ఫ్లాష్ కార్డ్స్ లాగా ఇప్పుడు ఇలాగా ఒక 10 ఉంటే కనుక 13 ఉంటే కనుక ABCDIF ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ రాసి వీటిని ప్రాక్టీస్ చేయించడానికి చూడొచ్చు. నాకు అదే అనిపించింది. ఇప్పుడు 7th మంత్ కదా, ఇప్పుడు 8th మంత్ 9th మంత్ కలిపి ఈ డబ్బాలు ఎన్ని వస్తాయో చూసి అది వస్తే కనుక నేను రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఫ్లాష్ కార్డ్స్ లాగా వాడుకోవచ్చు అనుకున్నా. కానీ ఇప్పటిదాకా చాలా మటుకు పాడేశాను, చాలా ఉంచి చాలా పాడేశాను. ఇంకా నాకు కూడా పెద్దగా కొన్ని వదిలేయాలనిపించింది, అందుకే కొన్ని వదిలేసి నేను మామూలుగా ప్లాస్టిక్ కానీ పాలిథీన్ కానీ కార్డ్బోర్డ్ కానీ నేను గట్టిగానే రీసైకిల్ చేస్తాను. ఒక పట్టానేం పాడాను, ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా వాడి, అంటే అలా అని కాదు, నా ఇంటి నుంచి నేను పొల్యూషన్లోకి ఒక తుక్కు కొంచెం వదలను, సాధ్యమైనంత వరకు రీసైకిల్ చేసుకుని వాడుకుంటా. అది అంతకుమించి ఇంకేం లేదు. ప్రకృతి మీద ఉన్న ఒక చిన్న పిచ్చి ప్రేమ అంతే, అందరికీ లేకపోవచ్చు. ఏదో నేను చేస్తే ఏదో అయిపోతుందని కాదు, నేను చేశానన్న తృప్తి నాకు ఉంటుంది అంతే. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏం చేశానంటే 2 టాపిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు అట్టముక్క మీద ఏంటి అంటే ఆ అట్టపెట్ట మీదగో ఇలాగా వేరే ఇది ఇంత ప్లెయిన్గా ఏమి ఉండదు, వీటి మీద ఉంటాయి కదా ఆ డిజైన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను దాని మీద ఒక కాగితం అంటించాను. అది కూడా ఏంటంటే రంగు కాగితం అంటిస్తే కొంచెం చూడడానికి పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అందుకోసం 2 ఉన్నాయి కాబట్టి 2 సందర్భాలు. పైగా ఇవి కూడా చిన్నవి కదా, ఇప్పుడు ఇందులో 1 నుంచి 10 కానీ A to Z కానీ రాయడానికి అంత సరిపోదు. అందుకోసం ఏం చేశానంటే ఈ ఆకారానికి తగ్గట్టు ఈ సైజుకి తగ్గట్టు ఏం చేయొచ్చు అంటే నాకు ఋతువులు గుర్తొచ్చాయి. ఎందుకంటే 6 ఋతువులు మనం దీని మీద రాయొచ్చు. ఇక్కడ మనకి తెలుగులో 6 ఋతువులు ఉంటాయి, అలాగే ఇంగ్లీష్లో 4 ఋతువులు ఉంటాయి. కాబట్టి అది చూడడానికి కానీ రాయడానికి కానీ సరిపోతుంది. అందుకోసం నేను ఋతువులు తీసుకున్నా. ఇంకొక దాంట్లో ఏంటి అంటే దిక్కులు, అంటే మనకి ఉన్న ఆకారాన్ని బట్టి ఇప్పుడు దిక్కులు అంటే 8 దిక్కులు, ఆ 8 దిక్కులు ఇందులో పట్టుంది కదా మనకి, ఎక్కడ ఇరుకు లేకుండా చాలా బాగా కనిపించడానికి, అందుకోసం పెట్టా. ఋతువులు అంటే మనకి తెలుగులో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు. కాదు, నేను ఆర్డర్ తప్పు చెప్పాను కదా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. తెలుగులో మనకి ఋతువులు అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. అలాగే మనకి ఇంగ్లీష్లో అయితే స్ప్రింగు, ఆటము, సమ్మరు, వింటర్, అంతే కదా. సరిపోతుంది ఇక్కడ రాసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే నాకు కూడా ఒకసారి తెలుగు రాసినట్టు ఉంటుంది, తెలుగు నేను కూడా మర్చిపోకుండా ఉంటాననే ఒక ఆత్రం తప్ప నిజంగానే తెలుగు ఋతువులు అందరికీ గుర్తు ఉండవు, పిల్లలకి నేర్పుదామని చెప్పి. ఇప్పుడు దిక్కులు అంటే మనం ఒక బొమ్మ గీసుకొని నీకు 8 దిక్కులు
ఈ ఉన్న దాంట్లో పట్టేస్తాయి, ఇరుకు లాగా కాకుండా. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్. అలాగే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వాయువ్యం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం సరిపోయాయి కదా. అందుకోసం ఈ ఆకారానికి తగ్గట్టు నేను ఇవి చేశాను అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి. ఇది నేను ఎలా గంటించాను, ఎలా రాశాను ఏంటి అవన్నీ కూడా చూడొచ్చు. ఏం లేదు, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. రేపొద్దున పిల్లలకి కూడా నేర్పడానికి చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఏదో క్రాఫ్ట్ వర్క్ ఏదో ఒక బొమ్మ తయారు చేసి నాకు నిజంగానే కొన్ని బొమ్మలు తయారు చేయాలని ఉంది. కానీ ఆ బొమ్మలు తయారు చేయడం నేను నా తృప్తి గురించి చేయడం తప్ప, ఇది నేను చేశానని చూపించుకోవడానికి తప్ప వాళ్ళకేం ఉపయోగపడుతుంది కదా. అందుకోసం కొన్ని క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వర్క్స్ నేను ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇప్పుడు అక్షరాలు కానీ, తర్వాత ఏంటంటే అక్షరం నీకు ఇవే ఉన్నాయి కదా, కొన్ని చూశాను. అట్టపెట్టెలతోటి ఎలాగ నేర్పచ్చు అనేవి చాలానే. నేను మామూలుగానే స్టడీ ఎక్కువ చేస్తాను, మీకు తెలుసు కదా. అలాగే కొన్ని చేశాను అనమాట. ఇలాంటి చిన్నవి చేశాను. ఇప్పుడు నిజంగానే ఇది కనుక ఒక 10 ఉన్నాయా, ఒక 10 ఒక 20 ఉంటే నేను అక్షరాలు కానీ అంకెలు కానీ అదేంటంటే అది ఫ్లాష్ కార్డ్స్ లాగా చేసుకుని వాడేసుకోవచ్చు. అదే అనుకున్నాను. ఈసారి అట్టముక్కల్ని పాడేయకుండా ఉంచితే ఈ 2 నెలల్లో ఇంకెన్ని అట్టముక్కలు వస్తాయో చూసి ఏం చేయగలనో చూద్దాము అని. స్ప్రింగ్
ఈ వీడియో చూసేవాళ్ళు, నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో కొన్ని వీడియోస్ చేశా. ఎక్స్పెక్టేషన్స్ గురించి కానీ, డైట్ గురించి కానీ, యాక్టివిటీస్ గురించి కానీ, అలాగే హెల్త్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అవన్నీ కూడా నేను ఒక సిరీస్ లాగా చేసి ప్రెగ్నెన్సీ సిరీస్లో అన్నీ చేసి పెడుతున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఆ మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు ఏమనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.